యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా కల్పనా కథలు బోధించు వారికి తీర్పు ఉన్నదా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇదే లేఖనం మనం చూసుకున్నట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. కల్పనా కథలు బోధించేవాడికి వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పేవాడికి మీ వలన లాభము సంపాదించుకుందరు. వారికి ఉన్నటువంటిది ఏంటంటే, వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి కునుకు నిద్రపోదు. ఎవరికంటే కల్పనా వాక్యములు చెప్పేవాడికి ఉన్నటువంటి తీర్పు, వానికి ఉన్నటువంటి శిక్ష చాలా భయంకరమైనది. ఎందుకు ఈ కల్పనా వాక్యములు బోధిస్తే ఇంత కఠినమైన తీర్పు అంటే, దేవుని వాక్యమును ఎవడైతే వక్రీకరించే వాడిని దేవుడు క్షమించలేడు. ఒక మనిషి రాసినటువంటి పుస్తకాన్ని తప్పులు చదువుతూ ఒక మనుషుడు రాసినటువంటి పుస్తకాన్ని తప్పుగా బోధిస్తే ఆ మనుషునికే అంత కోపం ఉంటే, పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు 1600 సంవత్సరములు వ్రాయిస్తే ఆ వ్రాయించినటువంటి గ్రంథాన్ని తప్పుగా బోధిస్తే దేవునికి ఎంత కోపం ఉంటుందో మీరు గమనించాల్సినటువంటి విషయం. అందుకే వీరిని ఏమన్నాడంటే, ఈ కల్పనా కథలు బోధించే వాళ్ళని ఏమన్నాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి, అదే సంగతులు మీకు వ్రాయటం నాకు కష్టమైనది కాదు, మీకది క్షేమకరము, కుక్కల విషయమై జాగ్రత్త ఉండుడి అన్నాడండి. అంతేకాదు, దుష్టులైన పనివారి విషయం జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన ఆచరించిన వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఈ యొక్క అబద్ధ బోధకులను, కల్పనా కథలను బోధించే వాళ్ళను ఏమన్నాడంటే కుక్కలు అని పిలిచాడండి. కుక్కల విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. వీళ్ళు కుక్కలట. ఎవరు? కల్పనా కథలు బోధించేవాళ్ళు, అబద్ధము బోధించేవాళ్ళు, ముసలమ్మ ముచ్చట్లు బోధించేవాళ్ళు, చెరుపురు కోరి బోధలు బోధించేవాళ్ళు. వీరిని దేవుడు ఏమని పిలిచాడంటే కుక్క అని పిలిచాడండి. అంటే దేవుడు తన గ్రంథములో వీరిని గౌరవిస్తూ రాయలేదు. ఈ లేఖనం అసహించుకుంటూ వ్రాశాడు, అవమానపరుస్తూ ఈ పదాన్ని వ్రాశాడు దేవుడు. వారిని కుక్కని పిలిచాడు అంటే ఇది డేవిడ్ పాల్ పిలవటం లేదు. డేవిడ్ పాల్ అనబడిన వ్యక్తి అబద్ధ బోధకులను కుక్క అని చెప్పట్లేదు, పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో కుక్కలను అన్నాడండి. ఇక్కడ ఈ కుక్కలు ఎవరు అంటే భౌతిక సంబంధమైన కుక్కలా? కాదు, కల్పనా వాక్యములు బోధించే వాడిని కుక్కలని పిలిచాడండి. అందుకే కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారకులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరుగు ప్రతివాడును వెలపటనందరు. అందుకే ఈ కల్పనా కథలు బోధించే వాడిని దేవుడు ఏమని వ్రాయించాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, కుక్కలను అని పిలిచాడండి. అందుకని వారి బోధ ఎలా ఉంటుందంటే, మనుష్యుడు కల్పించినటువంటి పద్ధతులను వారు దైవ ఉపదేశములని బోధిస్తారు. వాళ్ళకు వాళ్ళే సొంతంగా తయారు చేసుకుంటారు, వాళ్ళకు వాళ్ళే సొంతంగా పుస్తకాలు తయారు చేసుకుంటారు, వాళ్ళకు వాళ్ళే సొంతంగా రాత్రి యేసుప్రభువు వారు మాట్లాడారని చెబుతారు, ఇప్పుడే యేసుప్రభువు వారు మాట్లాడారని చెప్తారు. ఏదో ఒక రకమైన కల్పనా కథలు క్రియేట్ చేసుకొని ఇది దైవ గ్రంథము, దేవుని ఆత్మావేశంతో చెప్తున్నాము అని చెప్పుకునేటువంటి వీళ్ళను దేవుడు కుక్కలు అన్నాడు. వాళ్ళకు తీర్పు ఉన్నదని బైబిల్ గ్రంథం చెబుతుంది. అయితే వారి బోధ విషయంలో ఏమంటున్నా అంటే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు అంటున్నాడంటే. వీళ్ళు ఏం బోధిస్తారంటే చమత్కారముగా కల్పించుకున్న కథలు. అంటే వాళ్ళు అప్పటికప్పుడే క్రియేట్ చేసుకుంటారు, చమత్కారంగా కల్పించుకుంటారట. తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలుకడగా ఉండము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందవు. అందుకని బైబిల్ ఏం చెబుతుందంటే, మీరు ఎలా ఉండాలంటే నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త పడాలి. అప్పుడు పౌలు తిమోతికి అంటుండే, అప్పుడు నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుంటావు, వీటిలో నీవు నిలకడగా ఉండుము అని పౌలు తిమోతికి చెప్పుచున్నాడు. అంతేకాకుండా ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి
మనుషుల మాయోపాయముల చేతను వంచనతోనూ తప్పు మార్గమునలాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. అందుకే ఈ కల్పనా కథలు చెప్పేవాడికి ఉన్నారు, మీరు ఇక పసిపిల్లల వలె ఉండవద్దు, మనుషుల మాయోపాయముల చేత మీరు పడిపోవద్దు, తప్పు మార్గంలోనికి వెళ్ళిపోవద్దు, కుయుక్తితో ఉండొద్దు. వాళ్ళు ఎవరంటే గాలికి కొట్టుకొని పొట్టు వలె ఉంటారు. వాళ్ళు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు నువ్వు ఇటు అటు వెళ్ళిపోవద్దని బైబిల్ చెబుతుంది. ఒకవేళ నువ్వు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటుగా వెళ్ళిపోయినట్టే ఎగురగొట్టబడిన వాడేందో, ఎలా గాలి చేత పొట్టు ఎలా ఎగరబడుతుందో అటు ఇటు అలా ఉంటావు. అందుకే చాలామందిని చూడండి, ప్రపంచంలో ఇదిగో ఇక్కడ స్వస్థత అంటే పరిగెత్తుతారు, అక్కడ స్వస్థత అంటే పరిగెత్తుతారు, ఇక్కడ క్రీస్తు అద్భుతాలు చేస్తున్నాడంటే పరిగెత్తుతారు, అక్కడ అద్భుతాలు చేస్తున్నారంటే పరిగెత్తుతాడు. అయితే క్రీస్తు మనలో ఉన్నాడు, మనతో ఉంటాడు. ఆ బైబిలే క్రీస్తై ఉన్నాడు, ఆ వాక్యమే క్రీస్తై ఉన్నాడు. ఆ వాక్యంలోనే నిత్య జీవము కలుగుతుంది, ఆ వాక్యం ద్వారానే రక్షణ కలుగుతుంది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము నిన్ను పరలోకానికి నడిపిస్తుందంటే మనుష్యుడు అవన్నీ వదిలిపెట్టి కల్పనా కథల వైపు తిరుగుచున్నాడు. ఇది 1వ శతాబ్దంలోనే చెప్పబడినటువంటి మాటలన్నమాట. సహోదరుడా, కల్పనా కథలు బోధించే వారికి తీర్పు ఉన్నదని బైబిల్ గ్రంథం చెబుతుంది. అలాగే ఈ బోధించేవాడికి ఎలా తీర్పు ఉన్నదో, ఆ బోధలో మోసపోయినటువంటి వారందరికీ కూడా తీర్పు ఉన్నది. ఆ బోధించేవాడు నరకానికి వెళ్తాడు, ఆ బోధలో మోసపోయినటువంటి వారందరూ కూడా నరకానికి వెళ్తారు. అందుకని వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదని బైబిల్ గ్రంథం చెబుతుంది. సహోదరుడా, ఈ దినమైన సత్యవాక్యం తెలుసుకో, సత్యవాక్యాన్ని నేర్చుకొని ఈ కల్పనా కథలను నువ్వు దూరముగా ఉండి మళ్ళీ ఏది సత్యమా ఏది అసత్యమని లేఖనములను పరిశోధించాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. అందరికీ వందనములు.